వీసా ఇంటర్వ్యూలో ఈ మిస్టేక్స్ మాత్రం మీరు అసలు చేయకండి. ఎయిదర్ ఇట్ కెన్ బి టెలిఫోనిక్, లేదు అంటే వీడియో కాల్ అయినా పర్వాలేదు. వీసా ఆఫీసర్ మాత్రం మీకు కాల్ చేశాడు అని అంటే మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కాకుండా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏదో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తను. ఒకవేళ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్లస్ మీకు కాల్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ కూడా మ్యాచ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో తను మీకు కాల్ చేసి ఉంటాడు. అవతల ఉన్న వీసా ఆఫీసర్ కి మీరు హైయెస్ట్ వాల్యూ ఇచ్చి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలనేది కూడా మీ బ్రెయిన్ లో నుంచి తీసేస్తే మన బ్రెయిన్ అనేది ఒక న్యూట్రల్ పాయింట్ కి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే టు ద పాయింట్ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా వాటి గురించి క్లుప్తంగా మీరు వాళ్ళకి చెప్పండి. ఓకే, దాని గురించి మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ అవ్వచ్చు, కోర్స్ అవ్వచ్చు, ఈ కోర్స్ మీకు ఫ్యూచర్ లో ఎలా వాల్యూ అడిషన్ అవుతుంది అనేది చెప్పండి. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, అసలు మీ కోర్స్ ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కి మీకు సరిపడా డబ్బులు ఉన్నాయా, ఉంటే వాటి అవైలబిలిటీ ప్లస్ యాక్సెసిబిలిటీ రెండు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేగాని మాకున్న డబ్బులతో పాటు ఇంకా మాకు చాలా అసెట్స్ ఉన్నాయి, ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి అని తెలిస్తే వీసా ఆఫీసర్ ఇస్తాడేమో అని అనుకుని మీరు ఆ తప్పు అస్సలు చేయకండి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా తను అడిగితేనే మీరు చెప్పండి. ఇట్లా చేసి చాలా మంది స్టూడెంట్ వీసాలు కూడా ఇంటర్వ్యూ ద్వారా రిజెక్ట్ అవుతున్నాయి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.